సురేఖకు లీగల్ నోటీసులు పంపనున్నారు అక్కినేని నాగార్జున. ప్రస్తుతం వైజాగ్ లో ఉన్నానని, హైదరాబాద్ రాగానే చట్టపరంగా నోటీసులు పంపిస్తామని తెలిపారు నాగార్జున. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయంపై చట్టపరంగా పోరాడతామని నాగార్జున తెలిపారు. మంత్రి కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపనున్నారు అక్కినేని నాగార్జున. ప్రస్తుతం వైజాగ్ లో ఉన్నానని, హైదరాబాద్ రాగానే చట్టపరంగా నోటీసులు పంపిస్తామని నాగార్జున తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయంపై చట్టపరంగా పోరాడతామని అక్కినేని నాగార్జున తెలిపారు. మంత్రి కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపనున్నారు అక్కినేని నాగార్జున. ప్రస్తుతం వైజాగ్ లో ఉన్నానని, హైదరాబాద్ రాగానే చట్టపరంగా నోటీసులు పంపిస్తామని నాగార్జున తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయంపై చట్టపరంగా పోరాడతామని తెలిపారు నాగార్జున. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మహామాక్స్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఓం ప్రకాష్ గారు ఫోన్ లైన్ అందిస్తారు. ఓం ప్రకాష్ గారు చెప్పండి, మొత్తానికి సమంతపై, అలాగే సమంత విడాకులకు సంబంధించి, అలాగే నాగార్జున కుటుంబానికి సంబంధించి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు అటు సినీ ఇండస్ట్రీలో, ఇటు పొలిటికల్ గా కూడా దుమారం రేపుతున్నాయి. సినీ ఇండస్ట్రీ మొత్తం ఏకతాటిపైకి వచ్చి సినీ ఇండస్ట్రీ ఇట్లాంటి వ్యాఖ్యల్ని టాలరేట్ చేయదంటూ కూడా ఒక స్టాండ్ తీసుకోవడం జరిగింది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? దీనికి సంబంధించి నాగార్జున గారు కూడా లీగల్ గా కూడా పోరాడతామంటున్నారు. పూర్తి డీటెయిల్స్ ఏంటి? అంటే ఇప్పటికే కేటీఆర్ నిన్న రాత్రి ఈ విషయం సోషల్ మీడియాలో రచ్చ మొదలైన దగ్గర నుంచి కేటీఆర్ ఆల్రెడీ లీగల్ నోటీస్ అనేది సురేఖకు పంపించారు. ఇప్పుడు కూడా నాగార్జున వైజాగ్ లో కూలీ సినిమా షూటింగ్ నుంచి దానిలో పాల్గొంటున్నారు. అలాగే వైజాగ్ లో ఉన్నటువంటి గవర్నర్ హరిబాబు గారిని పరామర్శించడానికి ఆయన ఇంటికి వెళ్లారు. ఆ సందర్భంలో ఆయన చెప్తూ ఏమన్నారంటే, ఈ విషయం చాలా సీరియస్ గా తీసుకోవాల్సింది, ఖచ్చితంగా కొండా సురేఖ లీగల్ నోటీస్ అనేది పంపిస్తాను అని చెప్పారు. ఇక్కడ ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే, కొండా సురేఖ జరిగిన డ్యామేజ్ ను గుర్తించి ఆవిడ సారీ చెబుతూ సమంతకి ఆవిడని ట్యాగ్ చేస్తూ ఒక ట్వీట్ చేశారు, సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. కానీ అందులో ఎక్కడా కూడాను నాగార్జున గారిని మెన్షన్ చేయడం కానీ, ఆయనకి జరిగినటువంటి అంటే ఆయన మనోభావాలు దెబ్బతిన్నాయి అనే విషయాన్ని కానీ ఆవిడ స్పష్టంగా పేర్కోలేదు. ఎంతసేపు సమంతాన్ని గౌరవిస్తాను, సమంత ఎంత కష్టపడి ఆ స్థాయికి చేరిందో నాకు తెలుసు, ఏదో ఒక ఆవేశంలో లేదా ఆవేదనలోనో మీ పేరు తీసుకొచ్చాను, నేను ఈ విషయంలో పొరపాటాను, మీకు మీ కుటుంబ సభ్యులకి జరిగినటువంటి ఏదైతే మనస్తాపం జరిగిందో దానికి నేను బేషరతుగా క్షమాపణ చెప్తున్నాను అని ఆవిడ చెప్పారు. కానీ నాగార్జునకి కానీ లేదా ఆయన కుటుంబ సభ్యులకు కానీ ఆవిడ ఎలాంటి క్షమాపణ కోరలేదు. నిన్న మనం చూసాము, అమల ఎప్పుడు ఆవిడ అసలు సోషల్ కాజెస్ గురించి పోరాడే మనిషి, లేదా ఆవేదన చెందే మనిషి, జంతు ప్రేమికురాలు, అలాంటి అమల కూడా చాలా ఆవేదనతో డైరెక్ట్ గా పంపించింది, ఒక లెటర్ పంపించింది కాంగ్రెస్ అధిష్టానానికి, రాహుల్ గాంధీకి. అలాగే నాగార్జున కుటుంబ సభ్యులందరూ కూడా ఇండివిజువల్ గా ట్వీట్ చేశారు. అలా కాకుండా చిరంజీవి మొదలుకొని ప్రతి ఒక్కరూ కూడాను ఈ విషయంలో చాలా ఆవేదన వ్యక్తం చేశారు. సంస్థాగతంగా కూడా కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది సినిమా రంగంలో అని మనం నిన్నటి నుంచి చెప్తున్నాం.
ఆ రకంగా మా అధ్యక్షుడుగా ఉన్నటువంటి విష్ణు కూడా స్పందించారు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పారు. మరి కాసేపట్లో ఫిలిం ఛాంబర్ కూడా మీడియా ముందుకి రాబోతోంది. ఫిలిం ఛాంబర్ పెద్దలు మీడియాను తీసి మాట్లాడబోతున్నారు. అంటే సినిమా రంగము, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత పాపులారిటీ కోసం కావచ్చు, లేదా వాళ్ళ మీద జరిగినటువంటి దాడికి సంబంధించి సినిమా వాళ్ళని అడ్డం పెట్టుకుని ప్రత్యర్థుల మీద దాడి చేయటము, సినిమా వాళ్ళని ఇందులో అంటే అసలు ఏమాత్రం సంబంధం లేని వాళ్ళని డీఫేమ్ చేస్తూ వ్యాఖ్యానించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఈ రోజున ఏకతాటిగా సినిమా రంగంలోని ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీ నాట్ టాలరేట్ అనేటువంటి హ్యాష్ ట్యాగ్ తో వీళ్ళందరూ కూడాను వరుసగా ట్వీట్స్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, కాదంబరి కిరణ్, నాని, Right, Om Prakash సుధీర్ బాబు, వెంకటేష్, ఇలా సినిమా రంగంలో టాప్ టు బాటం అందరూ కూడాను విషయంలో చాలా ఆవేదన చెందుతున్నారు, చాలా తీవ్రంగా తీసుకున్నారు. కాంగ్రెస్